ఇంకోటి కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. గద్దర్ అంటే కాంగ్రెస్ అని అనుకుంటారు. గద్దర్ అంటే కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు. గద్దరు అంటే ప్రజల పార్టీ, గద్దరు ప్రజల మనిషి. కాబట్టి గద్దర్ అన్న మీద జరుగుతున్నటువంటి కుట్రలను కూడా మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా నేను అనేక పాటలు కూడా రాసినాం గద్దర్ అన్న స్ఫూర్తితో. అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా, అధికారం ఎందుకు ఇస్తలేరు అడుగుదాము లెమ్మురా. అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా, తన వాళ్ళనేమో అధికారులు చేస్తుండ్రు, మన వాళ్ళనేమో జీతగాళ్ళు చేస్తుండ్రు. అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా. నీకు ₹1,00,000 వచ్చిన సాలరీ అంటే ఏంటి తెలుగులా? జీతమేగా. అంటే వాళ్ళు ఇచ్చేటోళ్ళు, మనం తీసుకుంటోళ్ళం. నువ్వు సర్పంచ్కి రిజర్వేషన్ ఉంది, ఎంపీటీస్కి రిజర్వేషన్ ఉంది, జడ్పీటీస్కి రిజర్వేషన్ ఉంది, ఎమ్మెల్యేకి రిజర్వేషన్ ఉంది, కానీ ముఖ్యమంత్రి రిజర్వేషన్ లేదు. రావులు పోతే రెడ్డిలు పోతే రావులు కాదు కదా కావాల్సింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకుల పేదలు 193% మంది ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాధికారంలోకి రావాలని కోరుకున్నాడు గద్దర్. అందుకే ఓటు విప్లవం వర్దిల్లాలని. ఈరోజు ఓటు ఏమైంది? నోటుకు బయలుపెట్టరుగా. రాజకీయ బానిసలారా, రాజు బతుకులు వద్దురా, ఒకే మనిషికి ఒక ఓటురా, నోటుకు బలి పెట్టొద్దురా. మరి నోటుకు బలి పెట్టరు కదా. గద్దర్ అంటే కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ఆ? కాదు కదా. గద్దర్ అంటే ప్రజల పార్టీ, ఆయన ప్రజలకు సంబంధించిన వాడు. ఆయన వారసత్వాన్ని తీసుకుపోవాలంటే ఆయన సిద్ధాంతాన్ని తీసుకొని పోవాలి. నువ్వు కాంగ్రెస్ లో ఉండి తీసుకుపోతా అంటే అది కాదు, నువ్వు బీజేపీలో ఉండి తీసుకుపోతా అంటే అది కాదు, అది బీఆర్ఎస్ లో ఉండి తీసుకుపోతా అంటే అది కానే కాదు.